ఎంత కావాలన్నా ఇస్తాం, ఏం కావాలన్నా చేస్తాం. అమెరికా మాత్రం వెళ్ళొద్దు. టెక్కీలకు చైనా ఆదేశాలు. చదువు ద్వారా మాత్రమే ఏదైనా సాధ్యమని మనం చిన్నపిల్లల దగ్గర్నుంచి అందరికీ చెప్తాం. ఎందుకంటే చదువుకోవడం వల్ల కలిగే లాభాలేంటో మనకు తెలుసు. సంపద ఉన్న తెలివితేటలు మాత్రం శ్రీరామ రక్ష అని భావిస్తాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ శ్రీరామ రక్షలా మారింది. టెక్నాలజీతో వండర్స్ చేసేలా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తక్కువ పైసలకు ఎవరు ఎలాంటి అద్భుతాలు చేయగలిగితే వారికి ప్రపంచం దాసోహం కావడం ఖాయమన్నట్లుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని శాసిస్తుంటే వచ్చే రోజుల్లో వాటి స్థానంలో తాము రూపొందించే టెక్నాలజీని కారు చౌకగా తీసుకురావాలని చైనా భావిస్తోంది. సిలికాన్ వ్యాలీ పోటీదారుల కంటే చాలా త్వరగా, చాలా తక్కువ డబ్బుకు ఏఐ అభివృద్ధి చేయగల సత్తా ఉందని చైనా నిరూపిస్తోంది. సరిహద్దును చెరిపివేసే టెక్నాలజీతో చైనా ప్రపంచాన్ని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవచ్చునని భావిస్తోంది. కృత్రిమ ఇంటెలిజెన్స్ కంపెనీ డీప్ సీక్ విజయంతో చైనా టెక్ ఆధిపత్యం ఆశించేలా ముందుకు వెళుతోంది. చైనా ప్రముఖ టెక్ సంస్థలకు ఇచ్చే ప్యాకేజీలను గణనీయంగా పెంచింది. అన్ని విధాలుగా మద్దతిస్తామని ప్రకటించింది. అదే సమయంలో ఆ సంస్థలు కమ్యూనిస్టు పార్టీకి దగ్గరగా ఉండేలా చూసుకుంటోంది. అగ్రశ్రేణి ప్రతిభను ఇంట్లోనే ఉంచుకోవాలి అనే పక్కా ప్రణాళికలను చైనా రూపొందిస్తోంది. చైనా టెక్ రంగంలో పాల్గొన్న కార్యనిర్వాహకులు, పరిశోధకులను అమెరికాకు వెళ్లొద్దనని ఆదేశించింది. చైనా కంపెనీలు అమెరికన్ ఆంక్షలు, ఎగుమతి నియంత్రణలను అధిగమించడం గురించి బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నాయి. చైనా కార్యకలాపాలు అంతగా సాగడం వల్ల పశ్చిమ దేశాల నుంచి బలమైన స్పందనలు లేకపోవడం, ఎక్కువ దృష్టిని ఆకర్షించలేకపోవడం జీ జిన్పింగ్ కు శుభవార్తగా చెప్పాలి. డెంగ్ జియావోపింగ్ దాగుడు మూతల వ్యూహం పాత రోజుల్లో ఒక చిన్న బలహీనమైన చైనా ప్రతిష్టాత్మకమైన విదేశాంగ విధానాన్ని అనుసరించడం ద్వారా శత్రు అంతర్జాతీయ పరిశీలన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఇది తన పొరుగువారిపై బెదిరింపులను తగ్గించింది. ప్రాదేశిక వివాదాలను పరిష్కరించడానికి ఉమ్మడి ప్రయత్నాల గురించి మాట్లాడింది. జపాన్, అమెరికా వంటి దేశాలపై తన వాక్చాతుర్యాన్ని తగ్గించింది. కానీ ఈ రోజుల్లో చైనాకు అన్నీ ఉన్నాయి. ప్రపంచం చాలా అస్తవ్యస్తంగా మారింది. అమెరికా, ఇతర ప్రాంతాలలో విధాన నిర్ణేతలు ఆనాటి మండుతున్న సమస్యలను పరిష్కరించడంలో చిక్కుకున్నందున బీజింగ్ డెంగ్ కాలంలో అంతర్జాతీయ సంక్షోభాలను రేకెత్తించే నాటకీయ చర్యలు తీసుకోవచ్చు. కానీ నేడు ఈ విషయాలను యూరోప్ దేశాలు పట్టించుకోక చిక్కుల్లో చిక్కుకుంటున్నాయి. ట్రంప్ పరిపాలనా విదేశాంగ విధానం ఆ దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. తమకు ఏదైతే లాభమో అదే చేస్తామని ట్రంప్ చెబుతున్నాడు. కానీ ఎల్లవేళలా అదే వర్కౌట్ కాదన్నది తాజాగా రుజువవుతుంది. గివ్ అండ్ టేక్ స్ఫూర్తి మాత్రమే పనిచేస్తుందని ట్రంప్ అర్థం చేసుకునేలా ప్రపంచ ఆర్థిక రంగాన్ని చైనా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు తీవ్రతరం చెయ్యొచ్చు. చైనా దృక్కోణంలో అమెరికా రోజురోజుకి పతనమవుతోంది. ఆర్థిక శక్తి తిరోగమనంలో ఉంది. అమెరికా పొత్తులు విచ్ఛిన్నమవుతుంటే చైనా తమ సమస్యలను పరిష్కరించుకొని ముందడుగేస్తున్న భావనలో ఉంది. ట్రంప్ ఉద్వేగభరితమైన నాయకత్వం అమెరికాకు ఎల్లవేళలా తగినది కాదని చైనా విశ్వసిస్తోంది. ట్రంప్ సక్సెస్ అవుతారో లేదో తెలియదు కానీ విఫలమవుతాడు అన్న వాదన కూడా ఉంది.